అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. అన్వేషి ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈ ట్రైలర్‌ని లాంచ్ చేయడానికి వచ్చిన వర్సటైల్ యాక్టర్, బ్యూటిఫుల్, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సో మన వరలక్ష్మి శరత్ కుమార్ గారికి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. ఆల్రెడీ మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రమోషన్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ ఆల్సో. అండ్ యెస్, మరి అన్వేషి గురించి మాట్లాడుకుంటే, అన్వేషి అన్న సౌండ్ వింటుంటేనే ఇది థ్రిల్లర్ అని అర్థమవుతూ ఉందన్నమాట. మరి ఒక థ్రిల్లర్ మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు మన విజయ్ ఖన్నా గారు. సో ఫస్ట్లీ ఐ అప్రిషియేట్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ ఇంకాసేపట్లో మనం చూడబోతున్నాం. ఏంటండి మీ ఫేస్లో శృతి హాసనే ఉన్నారా లోపల? బయటికి రావట్లేదా? రేసుగుర్రంలో శృతి హాసన్ లాగా మొత్తం లోపలే ఫీల్ అవుతున్నారా మీరు? సో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మొట్టమొదటిగా చేసే ఈవెంట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు మీరు సాంగ్ చేసినా కూడా, బట్ దిస్ ఈజ్ లైక్ డెఫినెట్గా ఆవిడ చేతుల మీదలో ఇంకాసేపు ట్రైలర్ లాంచ్ అవబోతుంది కాబట్టి. అండ్ అండ్ అలాగే మనం ప్రొడ్యూసర్ గారి బర్త్డే ఇవాళ, టి గణేష్ రెడ్డి గారి. సో వారికి గణపతి గణేష్ ఇద్దరు ఒకటే కదా అని నేను ఫిక్స్ అయిపోయినట్టున్నాను. మొన్న ఈ మధ్య వినాయక చవితి అయ్యాయి. గణపతి రెడ్డి గారు హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి మంచి సినిమాలు మీరు మాకు ఎన్నో అందించాలని, మీ పేరులో ఉన్న గణపతి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, అంటే సినిమాల్లోనే ఉంటూ సినిమాలకి సంబంధించిన విశేషాలని తెలుసుకుంటూ సినిమాకి ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా వ్యవహరించిన విజయ్ దీనికి హీరోగా ఈ చిత్రం ద్వారా, అన్వేషి ద్వారా మనందరినీ పలకరించడం చాలా చాలా అత్యద్భుతంగా అనిపించింది. సో ఎట్ ద సేమ్ టైం సిమ్రన్ గుప్తా కూడా ఈ చిత్రంలో తనకి జంట కట్టారు ఆల్రెడీ. అండ్ అనన్య మనందరికీ తెలుసు మంచి యాక్ట్రెస్ అని, తను కూడా ఒక ప్రత్యేక పాత్రలో ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి వస్తున్నారు. అండ్ ఇంకొక హైలైట్ కూడా ఉంది ఈ చిత్రానికి, అదే చేతన్ భరద్వాజ్ మ్యూజికల్. సో RX100 ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. SR కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ, ఇలాంటి ఎన్నో అమేజింగ్ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలకి తన ట్యూన్స్ అందించి, సూపర్ సక్సెస్ఫుల్ ట్యూన్స్ అందించి, సో మనందరికీ తెలిసిన చేతన్ భరద్వాజ్ గారు ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. సో ఎస్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూద్దాం. అది చూడాలంటే వరలక్ష్మి గారికి నేను మైక్ ఇచ్చేయాల్సిందే. సో ఆవిడ చేతుల మీదుగా లాంచ్ అవుతుంది కాబట్టి అక్కడికే మైక్ వస్తుంది. మీరు అన్వేషి ట్రైలర్ లాంచ్ అంటే లాంచ్ అయిపోతుంది. చెప్పచ్చా? సారీ, లైట్స్ ఆఫ్. ట్రైలర్ లాంచ్, అన్వేషి ట్రైలర్ లాంచ్. లెట్స్ వాచ్ ఇట్. ఎస్. డియర్ విక్రమ్, ఒక్క నిమిషంలో నా గురించి అంత తెలుసుకున్న నీకు ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవడం అంత కష్టం కాదు. నేను ఎక్కడున్నానో తెలుసుకుని నా దగ్గరకు వస్తే నా మనసులో ఏముందో చెప్తాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ అను. ఎవరు? మారేడు కోన. మా ఊర్లో ఒక హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అను అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి చచ్చిపోయి చాలా కాలం అయింది కదండి. కాలిపోయిన హాస్పిటల్లో అను ఆత్మహత్య తిరగడం కూడా చాలా మంది చూశారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది సార్. ఆత్మ అందరికీ కనపడుతుందా? ఒకప్పుడు ప్రాణాలు పోసే హాస్పిటల్ ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది. హాస్పిటల్ జోలికి వెళ్ళొద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? మొత్తం చనిపోయిన వ్యక్తులు ముగ్గురు. ఇక్కడతో ఆపేయండి, మీకేం మంచిది. మనం హాస్పిటల్ గురించి తెలుసుకోవాలి. నువ్వు కూడా ప్రాణాలను తెచ్చుకోవాలి. ప్రాబ్లం సాల్వ్ చేసే వెళ్ళు. ఆత్మకు రూపం లేదు. నువ్వు చేస్తున్న అన్వేషణకు ఆధారం దైవమే అయి ఉండొచ్చు. తెల్లడానికి ఇంకా 8 గంటల టైం ఉంది. మనం ఏం చేసినా ఈ 8 గంటల లోపలే చేయాలి. ముందు నువ్వు వెనకపోయేదే ఇదేనేమో. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. వన్ మోర్ ప్లీజ్.
డియర్ విక్రమ్, ఒక్క నిమిషంలో నా గురించి అంత తెలుసుకున్న నీకు ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవడం అంత కష్టం కాదు. నేను ఎక్కడున్నానో తెలుసుకుని నా దగ్గరకు వస్తే నా మనసులో ఏముందో చెప్తాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ అను. ఎవరు మారేడు కోన మా ఊర్లో ఒక హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అను అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి చచ్చిపోయి చాలా కాలం అయింది కదండి. కాలిపోయిన హాస్పిటల్లో అను ఆత్మహత్య తిరగడం కూడా చాలా మంది చూశారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది సార్. ఆత్మ అందరికీ కనపడుతుందా? ఒకప్పుడు ప్రాణాలు పోసే హాస్పిటల్ ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది. హాస్పిటల్ జోలికి వెళ్ళొద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? మొత్తం చనిపోయిన వ్యక్తులు ముగ్గురు. ఇక్కడతో ఆపేయండి, మీకే మంచిది. మనం హాస్పిటల్ గురించి తెలుసుకోవాలి. నువ్వు కూడా ప్రాణాలను తెచ్చుకోవాలి. ప్రాబ్లం సాల్వ్ చేసే వెళ్ళు. ఆత్మకు రూపం లేదు. నువ్వు చేస్తున్న అన్వేషణకు ఆధారం దైవమే అయి ఉండొచ్చు. తెల్లడానికి ఇంకా 8 గంటలే టైం ఉంది. మనం ఏం చేసినా ఈ 8 గంటలు ఒకలే చేయాలి. ముందు నువ్వు ఎనుకుపోయేట ఇదేనేమో. ప్రసన్న వావ్. సో ఆ మారేడు కోనలో ఏం జరిగింది, అను హాస్పిటల్లో ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఆ అన్వేషి చూడాల్సిందే అనమాట. వాళ్ళ అన్వేషణ ఆల్రెడీ మొదలైంది. సో మీ అన్వేషణ నాకు అర్థమైంది, సక్సెస్ కోసమే కదా. సో మీరు అన్వేషిస్తున్న ఆ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కంటెంట్ అదిరింది, ఎవరికి వాళ్ళు 100% ఇచ్చారనిపించింది. అండ్ డిఓపి అఫ్ కోర్స్ చేతన్ భరద్వాజ్ గురించి ఏం చెప్తాం, సౌండ్స్ లైక్ క్రేజీ అనమాట. చాలా 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 చక్కగా ఉంది. విజయ్ పేరు చాలా కలిసి వచ్చింది. విజయ్ అన్న పేరు పెట్టుకున్న హీరోలందరూ చాలా టాప్గా ఉన్నారు. సో అది మన తమిళ్ విజయ్ అయినా లేకపోతే విజయ్ దేవరకొండ అయినా, ఇలా చూస్తే ఇప్పుడు విజయ్ ధరణ్ అయినా, సో ఈ పేరు ఇలానే హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే పుట్టినరోజు రోజు ట్రైలర్ లాంచ్ చేశారు గణపతి రెడ్డి గారు. మీరు ఇలానే ఇది డెఫినెట్గా ఇది ఎలా అయితే సౌండ్ చేస్తుందో ట్రైలర్, ఎలా అయితే ఇంపాక్ట్ చేస్తుందో, అండ్ ఆ ఇంపాక్ట్ స్క్రీన్ మీద చేయాలి, ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవ్వాలి. ఈ సినిమా మీకు ఒక మంచి బాటేసి మరిన్ని సినిమాలు మీరు చేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ కూడా వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కాదు, ప్రొడ్యూసర్ కాబట్టి మిమ్మల్ని ముందు పిలుస్తున్నాం మేము. సో టీ గణపతి రెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రావాల్సిందిగా, వేదిక మీద వచ్చే వాళ్ళందరినీ కూడా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే మరి ఇంత మంచి కాన్సెప్ట్తో, బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అసలు అనూకి ఏమైంది అనిపించేలా ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చారు. సినిమా మన ముందుకు తీసుకొస్తున్న అన్వేషి సినిమా డైరెక్టర్ని విజయ్ కన్నా గారు. విజయ్ అంటే వీడియో జాకీ అండి, అలాగా కాదా? సో విజయ్ కన్నా గారిని వేదికరాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్స్లో వై హరీష్ రాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శివన్ కుమార్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వెంకట రాంబాబు గారు, వారిని కూడా వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ వారిని కూడా వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధనుష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. నాకు అలానే చెప్పారే, ఓకే, నాకు ఏది చెప్తే అది పలికేస్తాను నేను, అంతే, సంబంధం లేదు నాకు, పేపర్ అంతే. సో ఎస్, సిమ్రన్ గుప్తా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. నాగి, ఈ చిత్రంలో యాక్ట్ చేసిన నాగి గారిని కూడా వేదిక రాసుకు స్వాగతిస్తున్నాము. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం హల్లెలూయా, వారిని వేదిక రాసుకు స్వాగతిస్తున్నాము. డిఓపి వాళ్ళు వచ్చారండి. సో అలాగే మరి
సూపర్ సక్సెస్ఫుల్ ట్యూన్స్ మనందరికీ అందించి ఆయన మాత్రం చాలా కామ్గా కనిపిస్తూ ఉంటారండి. చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మంచి మంచి పాటలకి మంచి లిరిక్స్ అందించే చైతన్య ప్రసాద్ గారిని అండ్ చైతన్య వర్మ గారిని ఇద్దరిని కూడా వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. లిరిసిస్ట్ సో అనన్య ఇప్పుడే విచ్చేయడం జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్గా వేదిక మీదకి వచ్చేవలసిందిగా కోరుకుంటున్నాము, మధ్యలో ఆగకుండా, ఎలాంటి స్టాపింగ్స్ లేకుండా. సో మరి అన్వేషి చిత్రం ద్వారా మనందరికి ముందుకి వస్తున్న విజయ్, ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సో విజయ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. విజయ్ ధరణి, ఐ రిక్వెస్ట్ వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ ఎన్నో చిత్రాలని వారు మనందరికీ అందించడం జరిగింది. యూఎఫ్ఓ అంటే మనందరికీ తెలుసు. సో మరి అక్కడి నుంచి విచ్చేసిన లక్ష్మణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మంచి సినిమాలకి మేము ఉన్నామంటూ ముందుకు నడిపిస్తూ ఉంటారు యూఎఫ్ఓ నుంచి లక్ష్మణ్ గారు. సో అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఇక్కడికి విచ్చేసిన బసిరెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. విద్యాసాగర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సత్య గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సుబ్బారావు గారిని అండ్ దిల్ రమేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ మరి ఇవాళ తను టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ని లాంచ్ చేసిన వర్సిటైల్ యాక్ట్రెస్ సో మన వరలక్ష్మి శరత్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే గణపతి రెడ్డి గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. చందు రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. దుర్గేష్ కదా, దుర్గేష్ గారు ఎవరు మిమ్మల్ని ధనుష్ చేసింది? ఒక్క నిమిషం, ఛానల్స్ వరలక్ష్మి ఛానల్స్, యా స్టే లైక్ దట్ ఓన్లీ. ఒక్క నిమిషం విజయ్, ఛానల్స్ ఉన్నాయి, మీరు అలానే ఉండండి. ఓకే, యా ఇంకో మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.
యా కొంతసేపు కూర్చోండి, చాలా స్పీచెస్ ఉన్నాయి సార్. బెటర్ బసిరెడ్డి గారిని కూడా కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కూర్చోండి సార్. లక్ష్మణ్ గారు మీరు కూడా కూర్చోండి. యా, సో నాగి గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాను. నేను ఎందుకో తెలియదు, అలా అలా డ్రా తీస్తూ ఉంటాను నేను బ్రెయిన్లో. మీ పేరు వచ్చింది, రండి మాట్లాడండి. మైక్ ఆన్ చేయలేదా మన వాళ్ళు? హలో, పనిచేస్తుంది, వస్తున్నానన్న. హలో, ఓకే అండి, ఇది యాంకర్ మైక్, అది మీ మైక్. అటు వెళ్ళకూడదండి, మధ్యలోనే. ఓకే. బద్రి గారు సార్ పైకి రండి. ప్రొడ్యూసర్ గారు అబ్బాయి ఓకే, రండి సార్. మీకు ఇంత పెద్ద అబ్బాయి ఉన్నారండి? ఫస్ట్ నాకు మైక్ ఇచ్చారు, ఏం మాటలు అర్థం కావట్లేదు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన జేకే బావా అనొచ్చు. జేకే గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాని అసలు ఖర్చుకి వెనకాడకుండా టప్పా తీసేస్తున్న రెడ్డి గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు మా నాన్నగారు ప్రొడక్షను, సో ఇదే థియేటర్లో నేను కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు ఈ తెర మీద కనపడతాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇక్కడే కూర్చొని చూసేవాడిని ఈ ఛత్రపతి అయ్యే టైంలో. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. వర్డ్స్ రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. లిరిసిస్ట్ రాలేదా? ఓకే, చైతన్య ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అన్వేషి సినిమా నాకు ప్రత్యేకమైంది. ఈ మధ్యకాలంలో రాసిన పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. చైతన్ భరద్వాజ నాది కాంబినేషన్ మీకు తెలుసు. పిల్లారా పాట నుంచి మా అనుబంధం కొనసాగుతోంది. అదెంత హిట్టో మీకు తెలుసు. ఈ పాటలు కూడా అలాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పైగా ఈ సినిమా ఎప్పటి నుంచో జేకేతో ట్రావెల్ అయ్యాను నేను. ఎంతో కష్టపడి ఇష్టపడి తీసిన సినిమా. వాళ్ళ కష్టం చూసి, వాళ్ళ ప్యాషన్ చూసి, వాళ్ళు ఏమి అడగకుండానే నేను రెమ్యూనరేషన్ తగ్గించుకుని రాసిన సినిమా ఇది. వాళ్ళు ఏమాత్రం నన్ను అడగలేదు. వాళ్ళ ప్యాషనే ముఖ్య కారణం. ఈ సినిమా బాగా ఆడాలని గణపతి రెడ్డి గారికి, దుర్గేష్ గారికి, వీళ్ళందరికీ డబ్బులు రావాలి, మా జేకేకి మంచి పేరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కాదు అంటే మనం ఆర్డర్లో వద్దామండి. నాకు ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. కో ప్రొడ్యూసర్స్ నుంచి హరీష్ రాజు గారు ఉన్నారు, రండి. చేపల పులుసు గురించి చెప్తారా? అన్వేషి గురించి చెప్పండి. చేపల గురించి మేము యూట్యూబ్లో చూస్తాం. యా, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఈ సినిమా గురించి చాలా కష్టపడి ఒక ప్యాషన్తో తీసామండి. మా బ్రదర్ గారు రెడ్డి గారు అందరూ మంచి ఈ సినిమాకి సపోర్ట్ ఇచ్చి బాగా పైకి తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ గారు చూశారు కదా, ఈ ట్రైలర్ ప్రజలే సక్సెస్ చేస్తారు. ఓకే, ఈ సినిమా మంచిగా ఆడాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ శివన్ కుమార్ గారు కో ప్రొడ్యూసర్స్ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివన్ కుమార్. నేను ఈ మూవీకి కో ప్రొడ్యూసర్ని. బేసిక్గా నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. 10 years, దాదాపుగా 10-12 years ఐటీలో పనిచేసిన తర్వాత సినిమా మీద ప్యాషన్తో నేను వచ్చాను. సో ఈ సినిమా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు గురించి చెప్పుకోవాలి నేను. ఇప్పుడు ఇక్కడికి రాలేదు, భోజిరెడ్డి గారు, ఆ తర్వాత గణపతి రెడ్డి గారు. సో మేము స్టక్అప్ అయిపోయినప్పుడు ఈ సినిమాను ముందుంచి నడిపించిన గణపతి రెడ్డి గారికి థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాలో మంచి పాటలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ అండ్ ఎంతో సపోర్టివ్గా, అంటే చాలా రోజులు షూట్ జరిగినా కూడా అందరూ సపోర్ట్ చేసి టీం అంతా చాలా సపోర్టివ్గా పనిచేశారు. సో టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్
యా ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే సినిమా కూడా చూసి మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం టీం చాలామంది చాలా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడే వేడివేడిగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఎక్కువ టైం ఇది మేము తీసుకోవాలని అనుకోవట్లేదు, బట్ టైం ఇవ్వడం, ఇక్కడికి రావడం, ఈవెంట్ని గ్రేస్ చేయడమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం, ఆవిడని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం, బికాజ్ షీఈ్ ఆల్రెడీ బిజీ విత్ హర్ ప్రమోషన్స్. సో అందరికీ నమస్కారం. సారీ డోంట్ లేట్ అయింది, ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ నా ప్రమోషన్. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. ఐ హ్యావ్ టు గివ్ స్పెషల్ మెన్షన్ టు కేకే రావు గారు, డిఓపి గారు. చాలా విజువల్స్ చాలా బాగుండింది, వెరీ వెరీ నైస్ షార్ట్స్. ఆల్ ద హ్యాపీ బర్త్డే గణపతి రెడ్డి సార్, మీ బర్త్డే అంటే ఇవాళ. ఐ థింక్ మంచి రోజు, పుట్టినరోజు అప్పుడు మీరు ట్రైలర్ లాంచ్ చేశారు. సో మన సినిమాలు కూడా మ్యాన్షన్ 24 వచ్చి ఓంకార్ గారు బర్త్డే అప్పుడే ట్రైలర్ లాంచ్ చేశారు. సో డోంట్ వరీ, ఐ థింక్ ఇట్స్ ఆల్ సక్సెస్ఫుల్గా అవుతుందని కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్, looking nice, doing well, and Simran and Ananya, right? I don't know. Yeah. So both the girls also looking very nice. బాగుంది, ఒక క్యూరియాసిటీగా ఉండింది ఏం జరుగుతుంది ఆ హాస్పిటల్, ఏం జరిగిందని. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫస్ట్ సినిమా నాకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ మీన్ ఫస్ట్ సినిమా లాగా లేదు, నిజంగానే విజువల్స్ చాలా బాగుండింది అండ్ కథగా ఒక క్యూరియాసిటీ ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. అండ్ చేతన్ సార్, ద మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్ యాజ్ యూజువల్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ. Thank you so much. So once again, thank you Varalakshmi garu, thank you so much for being here and gracing the event, and thank you. If you want to sit there, yeah, you can. సో మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం వరలక్ష్మి శరత్ కుమార్ గారికి. అండ్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఇక్కడ విచ్చేసిన బసిరెడ్డి గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. సో అన్వేషి ట్రైలర్ మీద వారికి ఎలా అనిపించిందో చెప్పడానికి సో వారిని వేదిక రాసుకుని స్వాగతిస్తున్నాం. గో టు సెంటర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అండ్ అన్వేషిని టీంకి అంతా అందరి పేరున ఐ విష్ యూ పీపుల్ ఆల్ ద బెస్ట్. నిజం చెప్పాలంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ద విజువల్స్ చాలా బాగున్నాయి, దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అండ్ క్యూరియాసిటీ కూడా ఉంది అందులో. సో ఇది ట్రైలరు ఎంతమందికి ఎంత త్వరగా పంపగలిగితే అంతమంది ప్రేక్షకులు మీ థియేటర్లోకి పెరిగే అవకాశం ఉంటుంది సార్. కొంచెం ధైర్యం చేసి పుష్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. లక్ష్మణ్ గారు మీకు హెల్ప్ చేశాడు, దట్స్ వెరీ నైస్. యూనో థియేటర్లో ఎక్కడైతే సినిమాలు చూసేవారు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రైలర్ చూస్తారు కనుక. సో అండ్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. అండ్ ఐ హోప్ గణపతి రెడ్డి గారు అట్లీస్ట్ ఎవ్రీ బర్త్డేకి ఒక సినిమానన్నా ఆ రోజు బర్త్డేకు ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలి సార్ మీరు ఇట్లా రెగ్యులర్గా. ఇంకా మీకు ఒక 30-40 సంవత్సరాలు ఉంటాయి, 30-40 మూవీలు రావాలి ఆ సంవత్సరానికి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద సక్సెస్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. కానీ ప్రతి సంవత్సరం ఒకటి తీస్తూ రావాలంటున్నది, అది సాంప్రదాయం చేసేసుకోండి. విజయ్ మీకు ఎప్పుడు మీ తోడుగా ఉంటాడు. ఆల్ ద బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఎంజాయ్. థ్యాంక్ యూ బసిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ కాదు, ఎవ్రీ ఇయర్ పుట్టినరోజుకి ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలని బసిరెడ్డి గారు చెప్తే వెంటనే ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు 4 సినిమాలు ఉన్నాయండి ఈ ఇయర్లోనే అని. సో ఈ ఇయర్లో 4, ఆ తర్వాత ఇంకో 4 ఇలానే మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మంచి చిత్రాలకి ఎప్పుడు మేము ఉన్నామంటూ సపోర్ట్ చేసే యూఎఫ్ఓ లక్ష్మణ్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. సో వారిని కూడా ఈ చిత్రం గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ గణపతి రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. యా 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 థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మణ్ గారు. పార్టీ లేదా లక్ష్మణ్ గారు? హ్యాపీ బర్త్డే. యా, ఇట్లాగే ఈయన హ్యాపీ బర్త్డే అట్లాగా ఎంతో హ్యాపీగా చేసుకుందామని ఆ సందర్భంగా ఆయన చేసిన సినిమా కూడా అందరికీ ఈ ట్రైలర్ చూపించి ఇండస్ట్రీకి ఒక అదే చిన్న సినిమా అనే కొంచెం భయపడుతున్న టైంలో ఆయన చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ట్రైలర్ని ఇప్పుడు దసరాకు వచ్చే అప్కమింగ్ మూవీస్ అన్నిట్లో ఈ ట్రైలర్ని ఆయన థియేటర్కి వెళ్ళి రిలీజ్ చేస్తున్నారు. రేపటి నుంచి ఈ ట్రైలర్ ప్రతి థియేటర్లో ఉంటుంది. దానికి ప్రతి వాళ్ళు పెద్ద సినిమాని ప్రమోషన్ చేయడానికి ఎంత ఖర్చు పెడతారో దానికి మించి ఖర్చు పెడుతున్నారు ఆయన.
ఈ ప్రయత్నాన్ని ఏమంటే చిన్న సినిమా చేయటానికి గట్స్ ఉండాలి. ఆయన గట్స్కి 1-2 ఎగ్జాంపుల్స్లో ఈ పబ్లిసిటీ ఒకటి, 2 వచ్చి దీనికి మొత్తం వర్క్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నియర్లీ నేను 4 months నుంచి వింటూనే ఉన్నా, ఈరోజు అది చేస్తున్నాం, ఆ రోజు ఇది చేస్తున్నాం అని. ఏదో అనుకుని మొన్న ఫస్ట్ కాపీలో వచ్చిన రష్ చూసాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఏమేమి ఉండాలంటే సౌండ్ అండ్ విజువల్ వాట్ ఎవర్ ఈ డిఓపి వర్క్ చాలా బాగుండాలి. అవి 2 బాగా చేస్తూ విజయ్ హీరోగా చాలా కొత్తగా కనిపించాడు. ఇంతకుముందు నేను హీరోగా ఒక చిన్న సినిమా చూశాను, దాంట్లో కన్నా ఇందులో బాగా మెచ్యూర్డ్గా చేశాడు. కోర్స్ అనన్య అండ్ హీరోయిన్ వాళ్ళ సాంగ్స్ కూడా, ఇందులో ప్రేమ్ రక్షిత్ ఒక సాంగ్ చేశాడండి. ప్రేమ్ రక్షిత్ ఆఫ్టర్ RRR దీని తర్వాత ఒక సాంగ్ చేశారు, అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ ప్రయత్నాన్ని మీడియా అందరూ సపోర్ట్ చేస్తూ, మీడియాకి ఆయన స్పెషల్ రిక్వెస్ట్గా 2-3 సార్లు నాతో చెప్పారు, మీడియా ద్వారానే మీడియా తీసుకెళ్తేనే మనం ముందుకెళ్తాం సార్, లేకపోతే మాకు థియేటర్లు ఉండవని. నేను చెప్పాను, మేము థియేటర్లు చూసి పెడతాం, మీడియాని సపోర్ట్ చేయమని చెప్పండి అని చెప్పాం. థియేటర్ సంగతి నేను చూసుకుంటాను, మీరు మీడియా సపోర్ట్ చేయాలి దీన్ని. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ఎంటైర్ అన్వేషి టీమ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే రోజు కూడా టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఎస్, ఇప్పుడు వెంకట రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కో ప్రొడ్యూసర్స్లో వారు కూడా ఒకరు, వద్దంటున్నారు ఆయన. వెంటనే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. యా, ఏంటది అదే భయపడ్డా నేను, మొత్తం అది స్క్రిప్ట్ ఏమిటని స్పీచ్కి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నేను కూడా స్టేజ్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము. మా అన్నయ్య చెప్పినట్టు ఈ సినిమాని నేను జేకే క్లాస్మేట్స్ అండి. ఈ సినిమా చాలా కాలం క్రితమే స్టార్ట్ అయిందండి. బట్ ఎన్నో అవాంతరాలని ఫేస్ చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఇలా అంచెలంచెలుగా మేము చాలా ఫేస్ చేసుకుని ముందుకు వచ్చి కోవిడ్ వల్ల కొంచెం అలా జరిగిందండి. బట్ ఎనీవే మా గణపతి రెడ్డి గారి దయ వల్ల ఆయన ఇచ్చిన సపోర్టు అంతా కూడా ఇంకా మొత్తం అంతా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా థియేటర్ ముందుకు వస్తున్నామండి అందరం కూడా. సో అందరూ దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను కదా మీకు మైక్ ఇచ్చాను, అవకాశం నేను కదా ఇచ్చింది, నాకు చెప్పలేదు. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సిమ్రన్ గుప్తా విల్ స్పీక్. యా. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू गणपति गारू, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे. And Lakshman garu, happy birthday. I'm sorry. Hello, namaskaram. Nenu Simran Gupta. After watching the trailer, I literally had tears of joy in my eyes. This is like a dream coming true. I have dreamt about this since childhood. Thank you so much, my producer Reddy Garu. Thank you so much for giving this chance to me. My director especially, JK Garu, thank you so much for getting the best out of me. आपके बिना ये पॉसिबल होता ही नहीं. And also I'll tell you one thing. I am super confident that this movie Anveshi is going to cross over 100 crores. Yeah. Thank you so much for the opportunity and have a lovely day. Thanks. ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అమ్మాయిలో. అయితే చిన్నప్పటి నుంచి ఎంత గట్టిగా బలంగా కలగన్నదో ఈ రోల్ కోసం, ఇలా ఇక్కడ నుంచి మాట్లాడడం కోసం, సినిమా చేయడం కోసం అర్థమైపోయింది. ఆల్ ద వెరీ బెస్ట్. చేతన్ భరద్వాజ్ గారు వాయిస్ ఎలా అనిపించింది? ఆడిషన్ ఇచ్చింది అమ్మాయి, రేపు సింగర్గా కూడా కాస్ట్ చేసుకోవచ్చు మనం. అదే కదా ఇప్పుడు స్టార్ట్ అలా ఆడిషన్ అలా ఉందన్నమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ గారికే మైక్ ఇద్దామేమో అనిపిస్తుంది కదా, ప్రొడ్యూసర్ గారికి ఇమ్మంటారా ఫస్ట్? చేతన్ అంటే మేము అలా ఆర్డర్ కదా, బికాజ్ హీస్ బిట్ సీనియర్ కాబట్టి. సో మేము ఓకే, చేతన్ భరద్వాజ్ గారు, ఆయన డిమాండ్ వల్ల మేము మీకు మైక్స్ ఇప్పుడే సప్లై చేయాల్సి వస్తుంది. సో ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ విల్ స్పీక్ నౌ. హలో ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి మూవీని చాలా ప్రాపర్గా అంతా క్రాఫ్ట్ చేసాం. మొత్తం అందరం ప్రతి క్రాఫ్ట్లో చాలా
కష్టపడి ఇష్టపడి చేసిన వర్క్ ఇది. అంటే చాలా కాలం తర్వాత ఒక మంచి థ్రిల్లర్ మీరందరూ చూసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇలాంటి మంచి సినిమాని కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జనాల్లోకి పట్టుకువెళ్ళాలి ఒక మంచి మూవీని. సో మీరందరూ సపోర్ట్ ఎప్పుడూ ఉన్నట్టుగానే ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ బర్త్డే గణపతి రెడ్డి గారు అండ్ లక్ష్మణ్ గారు. వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఒక చాలా సోల్ఫుల్ మెలోడీస్ ఈ మూవీలో ఉన్నాయి. ఆల్రెడీ 2 సాంగ్స్ లాంచ్ అయ్యాయి. మీరు అందరికీ నచ్చి ఉంటుంది. ఒకవేళ వినకపోయి ఉంటే డెఫినెట్లీ వినండి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. సో చాలా డీటెయిల్డ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఒక మంచి సోల్ఫుల్ మెలోడీస్ వచ్చే స్కోప్ దొరికింది నాకు. అండ్ నన్ను నమ్మిన విజయ్ గారు అండ్ జేకే గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా క్రాఫ్టెడ్గా వచ్చింది వర్క్ చాలా. అండ్ ఎప్పుడులాగే ఒక ఎమోషనల్ సాంగ్ బయటికి రావాలి, ఒక ఏ సాంగ్ అయినా ఒక మంచి హోల్ హార్టెడ్గా బయటికి రావాలి అంటే దానికి సపోర్ట్, టీమ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి. అండ్ ముఖ్యంగా నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే, ఒక మ్యూజిక్ అంటే చాలా అందరూ కంఫర్ట్ జోన్లో ఉండాలి, అందరం కొలాబరేటివ్గా చాలా బాగా బయటికి ప్రజెంట్ చేయాలి, లేకపోతే ఒక పాట సోల్ఫుల్గా జనాల్లోకి వెళ్ళదు. సో దీనికి బాగా సపోర్ట్ చేసిన లిరిక్ రైటర్స్ ఎప్పటిలాగే నాకు చైతన్య ప్రసాద్ గారు, మీ అందరూ చాలా బాగా ఆదరించిన సాంగ్ పిల్లారా కానీ అండ్ కపుల్ ఆఫ్ సాంగ్స్ చాలా మీరు బాగా ఆదరించారు మా ఇద్దరు కాంబినేషన్లో. అండ్ చాలా బాగా వచ్చింది ఈ సాంగ్ కూడా. డెఫినెట్లీ మీరు అందరూ ఆల్రెడీ లాంచ్ అయింది ఓ సాంగ్ అండ్ రాబోతోంది ఇంకొక సాంగ్, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. చైతన్య ప్రసాద్ గారుతో కొలాబరేట్ అవ్వడం మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. అండ్ చైతన్య వర్మ తనతో పాటు ఇంకొక సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, అది కూడా క్రాఫ్ట్ అయింది. మీ అందరికీ డెఫినెట్లీ అది కూడా నచ్చుతుంది, ఆల్రెడీ లాంచ్ అయింది. అండ్ విశ్వనాథ్ అని తను కూడా ఒక మోషన్ పోస్టర్ లాంచ్ అయింది, దానిలో లిరిక్స్ రాశారు. అందరూ హోల్ హార్టెడ్గా వర్క్ చేసాం. అండ్ సింగర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఎప్పటిలాగే నాకు, ఎందుకంటే ఒక పాటకి ప్రాణం ఇద్దరు, మ్యూజిక్తో పాటు లిరిక్స్ అండ్ సింగింగ్ డిపార్ట్మెంట్. అండ్ ట్రైలర్ కూడా, అండ్ ముఖ్యంగా ఇది స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైమన్ కింగ్ గారు చేశారండి. అండ్ ట్రైలర్ మ్యూజిక్ కూడా సైమన్ కింగ్ గారు చేశారు. అండ్ చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం మిస్ అయ్యాను ఆపర్చునిటీ ఇది స్కోర్ చేయడానికి. సో చాలా హ్యాపీ, చాలా మూవీ చూసాను, చాలా బాగా వచ్చింది. అసలు ఎంత ఎమోషనల్గా, డ్యామ్ షూర్గా ఇది బాగా జనాలకి ఎక్కుతుందండి. మీరందరూ 100% చూడాలి. ఒక మంచి మూవీ చేసాం అందరం. అండ్ దీనికి సపోర్ట్ చేసిన అందరూ పేరు పేరున అందరు సపోర్ట్ లేకపోతే ఒక మూవీ అనేది బయటికి రాదు కాన్ఫిడెంట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. 100% మీ అందరికీ నచ్చుతుంది మూవీ చూస్తే. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి ట్యూన్స్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మొత్తం టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ప్రొడ్యూసర్, ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పెద్ద ఎలిమెంట్ ఏంటంటే, ఒక మూవీ అనేది ఒక ప్యాషన్ డ్రివెన్గా, నేను చేసిన మూవీస్లో ఇంత ప్యాషన్ డ్రివెన్గా ఒక టీం అందరూ వర్క్ చేసిన వన్ ఆఫ్ ద ప్యాషన్ డ్రివెన్ టీమ్స్ ఇది నిజంగా. అంత టీం అందరం అంత కష్టపడి చేసాం. సో చాలా ఫైన్ క్రాఫ్టెడ్గా ప్రతి ఎలిమెంట్ కాన్సన్ట్రేట్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చేతన్ ఏంటి మాటలేనా, పాటలు లేవా? ఏది అంటే దీని పాటలు గొంతు బాగాలేదు నిజంగానే. ఈసారి మేము కెమెరా ఇంటికి పంపిస్తాం మేము. ఆవిడ పాడేశారు కాబట్టి కొన్ని మర్చిపోయాను చెప్పడానికి. అయ్యో ఓకే చెప్పండి. ఇప్పుడు గుర్తొచ్చి, విజయ్ గారు నాకు చాలా బాగా క్లోజ్ అండి. నాకు ఎర్లీ కెరియర్, నాకు RX100 కన్నా ముందు, అంటే నేను నా డెబ్యూ ప్రాజెక్ట్ RX100, దానికన్నా ముందు చాలా సపోర్టివ్గా మేము ఇద్దరం క్లోజ్గా ఉండేవాళ్ళం. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, నాకు విజయ్ గారు అతనిలో చాలా స్కిల్ సెట్ ఉంది. 100% నాకు అతనితో వర్క్ చేయాలని చాలా ఎప్పటి నుంచో మేము అనుకుంటూనే ఉన్నాం. ఒక మంచి మూవీకి వర్క్ చేసిన కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చింది. అండ్ హీరోయిన్స్ అండ్ విజయ్ గారి మధ్య ఇది కూడా ర్యాప్ చాలా బాగుంది. సినిమాలో ప్రెజెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి మొత్తం గ్రూప్ అందరం బాగా కాన్ఫిడెంట్గా బయటకు వచ్చాం. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏమైనా మర్చిపోతే దీని తర్వాత సాంగ్ లాంచ్లో కవర్ చేద్దాం, దాని తర్వాత ప్రీ రిలీజ్లో కవర్ చేద్దాం, అప్పటికి కూడా మర్చిపోతే సక్సెస్ మీట్లో కవర్ చేద్దాం, ఆ తర్వాత కూడా మర్చిపోతే ఆయన 4 సినిమాలు ఉన్నాయంటే దాంట్లో కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ చేతన్జీ, థ్యాంక్ యూ. అండ్ నా విద్యాసాగర్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ముందుగా గణపతి రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను ఈ సినిమాలో 2 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను.
అండ్ ఎలా చెప్పాలో తెలియదు కానీ బట్ వన్ థింగ్, ఈ డాన్స్ మీద ఉన్న ప్రతి ఒక్కరు మల్టీ టాలెంటెడ్. ఈ సినిమా హీరోయిన్ సిమ్రన్, తను బేసిక్గా డాన్సర్ అండ్ యాక్ట్రెస్ రెండు. మీరు ప్రొడ్యూసర్, స్క్రిప్టింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీరో. ఇక్కడ కాదు, బట్ యువర్ ఎ ప్రొడ్యూసర్. ఈయన యాక్టరు, స్క్రిప్టింగ్ అన్నీ. మా ప్రొడ్యూసర్ గారు రియల్ ఎస్టేటు ప్రొడ్యూసర్. అట్లా ఈచండి నాగెళ్ళ గారు, అనన్య. నేను వర్క్ చేశాను కదా అనన్య, ఐ నో దట్ యు ఆర్ ఇన్ టు క్రియేటివ్ థాట్స్, సో యాజ్ వెల్ యాజ్ ద యాక్ట్రెస్. సో అట్లా ఒక్కొక్కరు, ఈయనంటే ఇంక అన్నీ ఆల్ టుగెదర్, స్క్రీన్ ప్లే, డైరెక్షను, స్క్రిప్టు, డైలాగ్స్ అన్నీ. చైతన్య ప్రసాద్ గారు యాక్టరు, లిరిసిస్టు. అవునానే? ఎస్, కరెక్ట్. భరద్వాజ్ గారు ఆటోమేటిక్గా ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ బిలాంగ్స్ టు లిరిసిస్ట్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. నో, సింగర్. ఎస్, అట్లా ఒక్కొక్కరు. ఈమె స్క్రిప్టింగ్, యాక్టరు, ఈయనైతే మిమిక్రీ ఆర్టిస్టు, ఆయన పర్సనల్ జాబ్స్, కుకింగ్, ఎవ్రీథింగ్ ఆయన. అట్లా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు మల్టీ టాలెంటెడ్. అంటే వాళ్ళకి అది కావాలి అనుకున్నప్పుడు అది చేసే రకాలు. సో అంత డిటర్మినేషన్గా ఉన్న పీపుల్ అందరూ ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే ఈ సినిమాకి బ్యాకప్ అంటే మంచి సలహాలు ఇవన్నీ ఇస్తూ మా అందరికీ సపోర్టింగ్గా ఉన్న లక్ష్మణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓ మంచి రూటింగ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గణపతి రెడ్డి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లక్ష్మణ్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వేదిక మీద ఉన్న సినీ అభిమానులకు, వేదిక ముందు మా అన్వేషి సినిమాని ఆదరించడానికి, ట్రైలర్ చూసి విష్ చేయడానికి వచ్చినటువంటి సినీ అభిమానులందరికీ మా యూనిట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కీర్తిశేషులు అనే ఒక నాటకంలో పాడిబండ్ల రాధాకృష్ణ గారు అని ఒక రైటర్ ఒక మాట చెప్తాడు. అవిగో అవిగో చప్పట్లు, అవే గదురా ఆకలిగొన్న కళాకారులకు పంచభక్ష పరవాణాలు అని. అలాంటి ఆకలిగా ఉన్నటువంటి టెక్నీషియన్సు, ఆర్టిస్టులు అందరూ కలిపి నిరీక్షణతో, దాదాపు కొన్ని సంవత్సరాలు నిరీక్షణతో అన్వేషణ చేసి, ఆ అన్వేషణ ఫలితం ఈరోజు మీరు చూసిన టీజర్. పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఈ సినిమాని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్ళి ఈ సినిమా విజయానికి మీ వంతు సహకారం మా యూనిట్కి అందించవలసిన బాధ్యత మీకుంది. చిన్న సినిమా కాబట్టి. ఈ సినిమా మొదలైనప్పుడు కొంత సినిమా షూటింగ్ చేసిన తర్వాత మా కన్నా టెన్షన్ పడుతుంటే కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ జరగక ఆ టైంలో వచ్చి తీసిన రష్ చూసి ఈ సినిమా హోల్ అండ్ సోల్ మొత్తం రిలీజ్ వరకు నేనే చేస్తాను, నేను ఒక్కడనే చేస్తాను అని చెప్పి వచ్చి ఈ సినిమాని ఇక్కడ దాకా తెచ్చిన గణపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఈ సందర్భంగా. ఇక ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చి నన్ను అభిమానించి మొదటి నుంచి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను విజయ్ కన్నా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మనసావాచకరమైన కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బారావు గారికి మైక్ రండి. సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా లక్ష్మణ్ గారికి, గణపతి రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక సినిమాని తీయాలనే తాపత్రయంతో ముందుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ స్టార్ట్ చేసి ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల అంతరాయం కలిగితే ఇది ఎక్కడ ఆ కరోనాకి చిక్కుకుని చాలామంది ఆక్సిజన్ అందాక ఎలాగైతే గిలగలాడిందో ఆ టైంలో ఆక్సిజన్ అందించిన మా గణపతి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, చాలా ఎమోషనల్గా తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అది ఖచ్చితంగా కనిపించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ కోరుకునేది ఏంటంటే, మా ఈ చిన్న సినిమాని, మా ఈ పెద్ద ప్రయత్నాన్ని మీరు ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్తే మాకు చాలా చాలా చాలా
సహాయం చేసిన వారు అవుతారు. సినిమాని చూడడానికి వినోదం కోసమే ఖచ్చితంగా, కానీ అదే సినిమా మా అందరి జీవితం. మా అందరి జీవితమే సినిమా అండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సత్య, మీరు అలానే వెళుతూ సత్యకి మైక్ ఇస్తే అమ్మాయి ముందుకు వస్తుంది, పట్టుకొని రండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్తే. మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన ఇక్కడికి ప్రతి ఒక్కరికి నా నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విసిరెడ్డి గారు నమస్తే, లక్ష్మణ్ గారు హ్యాపీ బర్త్డే అండి, అండ్ గణపతి రెడ్డి గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ మా ఈ మూవీలో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసా విత్ అనన్యతో. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్రీగా ఉంటారని చెప్పి అనన్య. బట్ మేము యాక్ట్ చేసే టైంలో చాలా ఫ్రీగా, ఒక ఫ్రెండ్లీ నేచర్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ యాక్టింగ్ దట్. అండ్ విజయ్ ఖన్నా గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ గణపతి రెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ విజయ్ గారు అండ్ సిమ్రాన్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం, బికాస్ ట్రైలర్ చూసే ఉంటారు. ఆడియన్స్ చిన్న మూవీ పెద్ద మూవీ అని కాదు, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఇది ఆడియన్స్ లైక్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆడియన్స్ బ్లెస్సింగ్స్ మా మూవీకి ఉండాలని, అండ్ ఈ మూవీ త్వరలో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు ఈ మూవీని బ్లెస్ చేసి మమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా విష్ గుడ్ లక్ సత్య. అండ్ నా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ త్రూ ఈ చిత్రాన్ని మనందరి ముందుకి, అన్వేషణ మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ టి గణపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వరలక్ష్మి శరత్మ గారికి, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వచ్చిన బసిరెడ్డి గారికి, మా శ్రేయోభిలాషి లక్ష్మణ్ గారికి, అలాగే మా తోటి టీం మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నా శిరస్సు వంచి పాదాభినందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటే మాది బేసికల్గా ఒక అగ్రికల్చర్ కుటుంబము. సో నాకు లక్ ఫ్యాక్టర్ ఏంటంటే మా మిస్సెస్ అండి. నేను అందుకే అన్ని సంస్థలు మా మిస్సెస్ పేరు పైనే ఎన్నో వ్యాపారాలు చేశాను. ఆమె పేరు పెట్టుకున్న ప్రతి వ్యాపారం సక్సెస్ అయ్యింది. కాబట్టి మా మూవీ కూడా నేను అందుకే అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ అని మా మిస్సెస్ పేరున స్థాపించాను. డెఫినెట్గా మా మూవీలో ఫస్ట్ సినిమా అయినా ఇది చాలా ఒక మైల్ స్టోన్లో నిలబడిపోతుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఎందుకంటున్నానంటే నేను యాక్చువల్గా 2015లోనే ఒక మూవీ తీశాను. అప్పుడు మా బ్యానర్ లేదు, నేను వేరే బ్యానర్స్తో షేర్ చేసుకొని చేశాను. సినిమా ఎంటైర్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి. అంటే ఎవరైనా ఒక ప్రొడ్యూసరు స్ట్రగుల్స్ పడుతున్నాడంటే సినిమా తీయలేకనో లేదంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడో మధ్యలో ఆపుతారు. కానీ ఎంటైర్ సినిమా మూవీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత, సెన్సార్ కూడా అయిపోయిన తర్వాత, కేవలం చూసుకున్న తర్వాత నాకు నచ్చక హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా. అంటే ఎందుకు పెట్టుకున్నానని ఎందుకు చెప్తున్నానంటే, అంటే సినిమా పైన నాకున్న ఫ్యాషను మన గుడ్ విల్ పోకూడదని. ఈ సినిమా డెఫినెట్గా అందుకే మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు అందరు ట్రైలర్ చూశారు కదా, మీ అందరికీ ఎలా అనిపించింది? హౌ ఈజ్ ఇట్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ మా టీంను పరిచయం చేసుకుంటే విజయ్ గారు మా హీరో. ఆన్ ద స్క్రీన్ మీకు సుధీర్ బాబు లెక్క ఉంటాడు. చాలా మంచి పర్ఫార్మెన్స్, చాలా మంచి డ్యాన్సరు. అలాగే సిమ్రాన్ గుప్తా, ఆ అమ్మాయి ఆ ఎనర్జీ చూస్తేనే మాకు అనిపిస్తుంది డెఫినెట్గా మా సినిమా మేము సక్సెస్ సాధిస్తున్నాము అని నాకు మనసులో ఎందుకో చాలా గట్టిగా ఉంది. సో సిమ్రాన్జీ మీకు కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో విజయ్ గారు, సిమ్రాను హీరో హీరోయిన్గా చేశారు. ఇందులో ఇంకొక ప్రత్యేకమైన పాత్రలో మన అనన్య గారు చేశారు. ఆమె నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదే కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు, అందరు చిన్న సినిమా అంటున్నారు, సారీ చిన్న సినిమా ఏం కాదంటే నేను కూడా చాలా బాగా ఖర్చు పెట్టాను ఈ సినిమాకు. అనన్య గారు మీరు ఇచ్చిన సపోర్ట్ అండి. డెఫినెట్లీ అంటే మీరు ఇట్లా అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కు
తప్పకుండా ఇలా సపోర్ట్ చేస్తే మేము కూడా అంటే ఫస్ట్ గీతా ఆర్ట్స్ అయినా దిల్ రాజు వాళ్ళ బ్యానర్ అయినా ఫస్ట్ మూవీతోనే స్టార్ట్ అయి ఉంటుందండి. మేము కూడా చాలా సినిమాలు చేయాలనుకుని నేను ఇండస్ట్రీకి వచ్చాను. లేదు మేడం, తప్పకుండా. కానీ మాకు మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ మీరు ఇస్తున్న సపోర్టు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ మా డైరెక్టర్ విజయ్ ఖన్నా చాలా అద్భుతంగా దీన్ని తెరకెక్కించాడు. మేము నిన్న 2 days బ్యాకే ఈ మూవీలో కొన్ని క్లిప్పింగ్స్ చూసామండి. ఆల్రెడీ సెన్సార్ జరుపుకుంటుంది. ఈ నవంబర్ 2nd halfలో మేము థియేటర్స్లో వస్తున్నాము. తప్పకుండా మీరు అందరు చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. జేకే గారు చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ కథ చెప్పినప్పుడు ఎలాంటి ఆలోచన చేయకుండా అమౌంట్ ఇచ్చి పంపించి ఫస్ట్ షూటింగ్ పెట్టుకోండి అని చెప్పాను. అంటే అంత కాన్ఫిడెంట్గా నాకు డైరెక్టర్ చాలా బాగా చెప్పాడు కథ. అలాగే దీనికి కో ప్రొడ్యూసర్స్ రాంబాబు గారు, కిరణ్ గారు, హరీష్ గారు వీళ్ళందరి సపోర్ట్ కూడా చాలా మంచిగా చేశారు నాకు. ఇకపోతే చైతన్య భరద్వాజ్ గారు, సార్ మీ సాంగ్ మనం ఇంత 4 million జనాలకు రీచ్ అయ్యామంటే మీరు ఇచ్చిన ఆ కంపోజింగ్ రాసిన లిరిక్స్ రాసిన చైతన్య వర్మ గారు కానీ చైతన్య ప్రసాద్ గారు సార్ చాలా చాలా అద్భుతంగా ప్రతి సామాన్యమైన వ్యక్తులకు కూడా మీరు పంపిస్తున్నారంటే దానికి ఉన్న మీరు రాసిన లిరిక్స్ అంత గొప్పగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ ఈ టీంతో కాకుండా నేను ఇంకో కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మూవీ కాకుండా ఈ మంత్లోనే నేను అశ్విన్ బాబు హీరోగా ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఈ 25th ఓపెనింగ్ ఉంది. దానికి మా పార్ట్నర్ను ఒకసారి నేను ఈ వేదికపైకి పిలవాలనుకుంటున్నాను, పద్మనాభ రెడ్డి గారిని. థ్యాంక్ యూ సార్. మా అరుణాశ్రీ ఎంటర్టైన్మెంట్లో 2nd ప్రొడక్షన్ నెంబర్ 2 అండి. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారి మెయిన్ లీడ్తో ఇంకొక మూవీ ఆద్య కూడా చేస్తున్నాము. దానికి కూడా మా బ్యానర్లో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ అండి. సో కాబట్టి మేము ఒక ఇండస్ట్రీలో అంటే స్ట్రాంగ్గానే కొన్ని సినిమాలు చేయాలని వచ్చాము. కాబట్టి మీరు మీడియా కూడా మాకు దయచేసి చిన్న సినిమా అని అనుకోకుండా మా కంటెంట్ను కొంచెం పుష్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఆడియన్స్ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదు, కంటెంట్ ఉంటే కన్నా డెఫినెట్గా ఆదరిస్తున్నారు. మా సినిమాలో అయితే కావాల్సినంత కంటెంట్ ఉంది. డెఫినెట్గా మేము మంచి విజయం సాధిస్తామని కోరుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే వన్స్ ఒకసారి ఆడియన్ను థియేటర్ దగ్గరికి రప్పించేంత వరకు మీ మీడియా సహకారం మాకు ఖచ్చితంగా కావాలండి, తప్పకుండా. కాబట్టి మీరు అందరూ మమ్మల్ని బ్రెచ్ చేసి మేము నవంబర్ 2nd weekలో ఈ సినిమా థియేటర్లోకి వస్తున్నాము. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నా లైఫ్లో కూడా ఫస్ట్ టైం జరిగిందేమో ఇది. ఎన్ని సినిమాలు చేసుంటాం, మీరు చెప్పిన బ్యానర్స్ అన్నిట్లో కూడా వర్క్ చేసుంటాం, కానీ ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమాతో పాటు 4 సినిమాలు వరుసగా అనౌన్స్ చేయడం ఫస్ట్ టైం జరిగింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ డెఫినెట్గా మీరు ఉండడానికే వచ్చారని అర్థమైంది, జెండా పాతుతారని అర్థమైంది. అండ్ మొదలవ్వాలి ఆ విజయం దీంతోనే, ఈ చిత్రంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇందాక నుంచి విజయ్ కన్నా అంటే విజయం కన్నా అన్నట్టు వినిపిస్తుంది నాకు సౌండ్ ఇందాక నుంచి. విజయం ఆల్రెడీ సౌండ్ చేస్తుందండో మీ పేరులో. సో డైరెక్టర్ ఆఫ్ అన్వేషి, సో విజయ్ కన్నా విల్ స్పీక్ నౌ. అందరికి నమస్కారం అండి. ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ట్రైలర్ లాంచ్ చీఫ్ గెస్ట్కి ఇచ్చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇచ్చేసిన బసిరెడ్డి గారికి అండ్ యూఎఫ్ హెడ్ లక్ష్మణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, సారీ చెప్తున్నానండి. సో అంటే మాకు ఇంకా 2 ఈవెంట్లు ఉంటాయి. అంటే ఇదొకటి లాస్ట్ ఫైనల్ ఈవెంట్ ఉంటుంది, నెక్స్ట్ సాంగ్ ఈవెంట్ ఒకటి ఉందండి. సో నేను మాట్లాడదు తప్పదు. ఎందుకంటే ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఏ సినిమా అయినా సరే కష్టపడే పని చేస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా సినిమా కొంచెం ఇదైనప్పుడు నేను వెళ్ళి మా గణపతి రెడ్డి గారిని కలవడం జరిగింది. లక్కీలు ఏంటంటే నా త్రూ ఆ బ్యానర్ అవ్వటం, ఒక మంచి ప్రొడ్యూసర్, ఇందాక మన యాంకర్ గారు అన్నట్టు ఆయన ఇండస్ట్రీలో ఉంటాకు వచ్చాడు, జెండా పీకడానికి వచ్చాడు, జెండా పాతడానికి వచ్చాడు, సో ఉండడానికి వచ్చాడు, జెండా ఖచ్చితంగా పాతడానికి వచ్చాడు ఆయన. సార్ ప్లీజ్ మీరు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అలాంటి కొత్త దర్శకులు చాలామందికి మీరు అవకాశం ఇవ్వాలి. సో థింగ్ ఏంటంటే ఫైనల్లీ
ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టుంటానండి, చాలా నరకం చూపించేసాం వాళ్ళకి. సో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి చైతన్య ప్రసాద్ గారు. సో ఆయన స్టేజ్ ఉన్నప్పుడు నేను మాట్లాడడం ఇంకా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన పదాల పల్లకిలు నిద్రపోతుంటారు. ఆయన ఇప్పుడు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయాలనుకోండి. థ్యాంక్ యూ సార్. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి విద్యా గారు అంటే విద్యాసాగర్ రాజు గారు. ఆయన ఒక డైరెక్టర్, ఆల్రెడీ రచయిత సినిమా మీ అందరూ తెలిసే ఉంటుంది. సో నా విషయంలో కొంత సపోర్ట్ చేసిన ఆయనే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే నాకు ఏ విషయం అయినా సరే. మిగతా మా కో ప్రొడ్యూసర్స్ గొల్లా వెంకట రాంబాబు గారు, హరీష్ రాజ్ గారు, శివన్ కుమార్ కందుల, జాన్ బోయిల్పల్లి గారు, వీళ్ళందరూ మంచి సపోర్ట్ చేశారండి. అంటే ఫైనల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మా టెక్నికల్ క్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఓపి కేకే రావు గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారండి, చాలా బాగా కష్టపడి అంటే నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కేకే రావు గారు. అండ్ ఫైనల్లీ మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండి. నిజంగా చెప్పాలంటే నేను ఈ కథ రాసినప్పుడు అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే రెగ్యులర్గా వస్తున్న ఈ సినిమాలకు కొంచెం భిన్నంగానే ఉంటుందో చెప్పగలను. ఎందుకంటే అంటే ఎవరు టచ్ చేయని ఒక సెన్సిబుల్ దాన్ని టచ్ చేయడం జరిగింది. సో ఈ కైండ్ ఆఫ్ ఒక జానర్కి అంటే ఒక నిజంగా లొకేషన్స్ దొరుకుతాయి అనిపించింది నాకు టైంలో. ఎందుకంటే మేము మారేడుమిల్లి అనే ప్రాంతంలోకి వెళ్ళి చాలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొంత ఇక్కడ చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా గాంధీ గారు చేసే సపోర్ట్ ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇంకో విషయం ఏంటంటే మా సాంగ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ ఒక చిన్న సినిమా అయినా సరే, సారీ ప్రొడ్యూసర్ పెద్ద సినిమా మంద కూడా, చిన్న సినిమా అయినా సరే అంటే ఎందుకంటే ఆయన స్థాయికి చిన్న సినిమానే. బికాస్ ఆఫ్ నాకు ఆయన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎంత సపోర్ట్ చేశారనంటే 1.5 days షూటింగ్ అయిపోయింది. మా విద్యాసాగర్ రాజు కూడా అంతే. నేను ఏం చెప్పిన ఆయనకి నిజంగా చెప్తుంటే కన్నా గారు ప్లీజ్ అండి చెప్పకండి సార్, అసలు మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తారు ఆయన ఎవరు. ఆయన కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ దట్ టైం అంటే చాలా మంచి రోల్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్ విద్యా గారు. తర్వాత ఇంకా ఫైనల్గా మా చైతన్య భరద్వాజ్ గారు ఎంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారంటే అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. మీ అందరూ ఆల్రెడీ సాంగ్స్ బయటకు 2 songs బయటకు కూడా రావడం జరిగింది. ఒక సాంగ్ అయితే 4 million వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ అనన్య నాగళ్ళ సాంగ్ కూడా చాలా బాగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 7 lakhs చూసారు ఆల్రెడీ సాంగ్ అయితే. ఫైనల్లీ మా మా ఆర్టిస్టులు అందరూ అంటే దిల్ రమేష్ గారు కానీ ప్రభు గారు కానీ ఎస్పెషల్లీ నేను శబ్దం చేసి చెప్పగలను ఈ మాట. ఇప్పుడు చేస్తున్న అజయ్ ఘోష్ గారు బెదుర్లంక అనే సినిమా చేశారు. ఆయన రీసెంట్లీ చాలా పెద్ద హిట్ అయింది. మా మూవీలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. నేను ఇచ్చిన ఆయనకి అంటే నేను చూపించిన ఎలివేషన్ కానీ చాలా బెస్ట్గా ఇవ్వడం జరిగింది. డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే అండర్ కరెంట్గా పాస్ అయ్యే క్యారెక్టర్ అయింది అజయ్ ఘోష్ గారిది. అజయ్ ఘోష్ గారు ఎంత బాగా చేశారంటే నెక్స్ట్ డేలో చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఘోష్ గారు, మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫైనల్లీ మా హీరోయిన్ సిమ్రన్ గుప్తా, విజయధరన్ దాట్ల వీళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఎంత బాగా అంటే చాలా క్యూట్గా ఉంటుంది పేరు కూడా. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ చాలా బాగా చేశాడు. సో ఫైనల్గా నేను మాట్లాడాల్సింది ఎవరి కోసం అంటే అనన్య నాగళ్ళ. అంటే తనకు ప్రత్యేక పాత్రలో సినిమా నటించడం జరిగింది. ఎందుకంటే చిన్న విజ్ఞప్తి ఏంటంటే కొంతమందికి చాలామంది అంటే తెలియక పిచ్చి పిచ్చికి అయితే రాస్తారు. ఎవరంటే కొంతమంది మనకు నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒకళ్ళ కెరీర్ ఏమవుతుంది ఏంటి అని పట్టించుకోకుండా ఏదో రాస్తారు. ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ కాదు, ఎందుకంటే ప్రత్యేక పాత్రలో ఆవిడ నటించారు. ఎందుకంటే మొన్న కొన్ని మేము చదివిన చాలా బాధ అనిపించింది. సో దయచేసి అలా రాయొద్దు కొంతమంది అయితే, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి నా విజ్ఞప్తి. ఫైనల్లీ అన్వేష్ సినిమా November mid వస్తుంది. మీ అందరూ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ట్రైలర్ ఇప్పుడు భగవత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు వస్తున్న సినిమాలు మా ట్రైలర్ కూడా వస్తుంది. దానికి సపోర్ట్ చేస్తున్న మా లక్ష్మణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వెన్నంటే ఎప్పుడు నడిపిస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా ఫస్ట్ సినిమా. అండ్ సత్య అండ్ నాగి ఏంటంటే ఇప్పుడు చేస్తున్న జబర్దస్త్ షో నుంచి వచ్చినా సరే అసలు అంటే వాళ్ళు చేస్తున్న అది సంబంధం ఉండదు. ది బెస్ట్ కామెడీ సినిమాలు ఇచ్చాడు. నాకేంటంటే బాగా ఇష్టమైంది ఏంటంటే అప్పట్లో సునీల్ గారును తరుణ్ గారు చేసిన సినిమాల్లో కొన్ని ఒక హిట్ పేరు ఉండేది అప్పట్లో. అదంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా అది రిపీట్ చేస్తున్నాం. మన హీరో విజయధరన్ అండ్ నాగి ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. నాగి వెల్ డన్, నైస్ మ్యాన్. ఇంకా అనన్య నాగళ్ళ మీకు డెఫినెట్గా ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం కళ్ళ నీళ్ళు వస్తే అంత బాగా చేసిన పర్ఫార్మెన్స్ ఇస్తాను. అనన్య నాగళ్ళ, థ్యాంక్ యూ సో మచ్ అనన్య నాగళ్ళ. ఇంకెవరి కోసం మాట్లాడారా?
ఫార్మల్ అందరూ ఆర్టిస్టులు ఓకే. ఇంకా ఎప్పటికీ నాతో పాటు ఉండే నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ కల్లాడి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీడియా మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే సార్, అంటే చిన్న సినిమాలు నిజంగా చెప్తున్నాను, ఆఫ్టర్ కోవిడ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లు వచ్చి సినిమాలు చేయడం చాలా కష్టమైపోయింది. అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫండింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మా సినిమాని ఎంత బాగా తీసిన టి గణపతి రెడ్డి గారికి నేను ఎప్పటికీ మర్చిపోలేను. హీఈస్ లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అన్వేషణ త్వరలో మీ ముందు రాబోతుంది, ఆదేశాన్ని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్, నాగి గురించి మర్చిపోయాను. నాగిని పవన్ కళ్యాణ్కు ఆలీ ఎలానో, జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజీవ్ కనకాల ఎలాగో మా అన్నర్సీ బ్యానర్లో కంపల్సరీ నాగి ఉంటాడండి. నేను ఏ సినిమా తీసినా కూడా. సో ఈ సినిమా తర్వాత కూడా నాగికి జబర్దస్త్ నాగి కాకుండా అన్వేషి నాగి అని పేరు వస్తుందని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుబ్బారావు గారు కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఆయన చాలా మూవీస్లో చాలా వాటిలో చేశాడు, కానీ ఆయనకు మీరెవరు రికగ్నిషన్ చేయలేదేమో. మా మూవీలో ఎంటైర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. డెఫినెట్గా సుబ్బారావు గారికి కూడా మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ మీకు కూడా అన్వేషి సుబ్బారావు అని పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కన్నా గారు, సంథింగ్ యూ మిస్డ్ ఇట్. జస్ట్ సత్య గురించి మాట్లాడు. సత్య ఏంటంటే అందరూ జబర్దస్త్లో చేసింది కదా, దీంట్లో కామెడీ చేస్తుంది అనుకుంటున్నారేమో. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అందరినీ భయపెడుతుంది ఈ అమ్మాయి. ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ. సో మా సాంగ్స్ టీ సిరీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీం రాజు గారు, మాకు ఎంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక విజ్ఞప్తి అని చెప్పి మీరు ఒకరి పేరు చెప్పారు, విజ్ఞప్తి పాయింట్ నోట్ చేసుకోండి. దీంట్లో ఒక ప్రత్యేక పాత్ర పోషించిన అనన్య విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైంది స్టేజ్ దగ్గరకు వచ్చి, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. నా ఫస్ట్ ఫిల్మ్ మల్లేశంకి ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరిగింది. సో నాకు ఇక్కడికి రాగానే ఎప్పుడు ఆ ఫ్లడ్ ఆఫ్ ఎమోషన్స్ వస్తాయి. యాక్చువల్లీ ఫస్ట్ జేకే గారు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు స్టోరీ చాలా బాగా నచ్చింది, కానీ అలా తీస్తారా లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంది. ఆబ్వియస్గా అందరికీ ఫస్ట్ ఫిల్మ్ అంటే ఒకటి ఉంటుంది కదా. నేను ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నన్ను పెట్టుకున్న డైరెక్టర్స్కి కూడా అలానే ఉంటుంది. సో అలా అనిపించింది నాకు. బట్ మొన్న రీసెంట్గా ట్రైలర్ చూసినప్పుడు దట్ క్వాలిటీ, ఎమోషన్స్, సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సౌండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా కేర్ఫుల్గా ఒక్కొక్క దాన్ని క్రాఫ్ట్ని తీసుకొని చేశారని అనిపించింది. సో కంగ్రాచ్యులేషన్స్ అండి జేకే గారు. ఎందుకు చెప్తున్నా అంటే కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఇంతవరకు అప్రిసియేషన్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత. సో మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? ఒక్క వాయిసే వినిపించింది. యా, నచ్చితే మాత్రం అందరూ తప్పకుండా షేర్ చేయండి. ఐ నో ఇప్పుడు చిన్న సినిమాలు కాంటెంట్ బాగుంటే చాలు అందరూ వచ్చి చూస్తున్నారు. సో మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఆల్సో ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పినట్టు, గణపతి రెడ్డి సార్ చెప్పినట్టు అందరూ మంచిగా సపోర్ట్ చేయండి ఈ ఫిల్మ్కి. ఎందుకంటే మంచి కాంటెంట్ ఉంది, ఒక మంచి కథను మేము అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాం, మంచిగా ఎంటర్టైన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాము. సో అందరూ షేర్ చేయండి, బాగా సపోర్ట్ చేయండి. తొందరలో థియేటర్లో కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. మరి అన్వేషి చిత్రంలో అన్వేషిస్తున్నారు కదా ఆయనే. సో అఫ్కోర్స్ నిజంగానే నాకు కూడా ఇందాక ఎవరో చెప్పారు సుధీర్ బాబు గారిలో ఉంటారు, నాకు అలానే కనిపిస్తున్నారు అనమాట. ఏంటండి ఏమన్నా చిత్తరిక, మీరు ఇంకేదో మాట్లాడాలా? ఓకే ప్లీజ్. ఎందుకంటే నాకు చాలామంది సపోర్ట్ చేశారు. పద్మశ్రీ యాడ్స్ అనంత కంచర్ల గారు చాలా బెస్ట్ పోస్టర్లు ఇచ్చారండి, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకు నాకు ఒక విషయం తెలుసు, ఆ పోస్టర్తో నేను సినిమా స్టార్ట్ అయింది. తర్వాత మా డిజిటల్ టీమ్ వాల్స్ అండ్ ట్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు అండ్ సంతోష్, ఆనంద్, రాకేష్ అండ్ వేద గారు, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ కట్ కామిరెడ్డి సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా, అంటే మమ్మల్ని తిట్టి మమ్మల్ని ఏదో రకంగా ఇచ్చేసినా సరే
మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మా వంశీ కాకా గారు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఎందుకంటే మాకు కొన్ని విషయాలు తెలియదు. మా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా కాబట్టి అది ఎలా చేయాలంటో కూడా మాకు తెలియదు. మమ్మల్ని వెన్నుండి ప్రోత్సహిస్తున్న వంశీ కాకా గారికి రియల్లీ థ్యాంక్స్. మా పిఆర్ఓ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్ చేస్తున్న యూవీ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరినీ కవర్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పటికైనా నేను హీరో గారికి మైక్ ఇచ్చేస్తానండి. సో అన్వేషితో మనందరి ముందుకు వస్తున్న విజయ్ ధరణ్ విల్ స్పీకింగ్. కొంచెం నర్వస్గా ఉందండి. ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు, పెద్దలు, మీడియా దేవుళ్ళకి, ఆఖరికి సోషల్ మీడియా మా మీమర్స్కి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మా లాస్ట్ రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా మీమర్స్ అండ్ మీడియా సపోర్టు, మా ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ లేకపోతే అంతమందికి రీచ్ అవ్వదు. సీరియస్లీ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి. ఎందుకంటే చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ నటి మన వరలక్ష్మి గారు అంటే నాకు కొంచెం శరత్ కుమార్ గారితో, మన రాధిక గారితో కొంచెం ట్రావెల్లో ఉంది వేరే మూవీ గురించి. అప్పుడే వాళ్ళు ఎంత హంబుల్ పర్సన్స్ తెలుసు. మా ప్రొడ్యూసర్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా బసిరెడ్డి సార్, నాకు అసలు నన్ను నమ్మి ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసింది మా దేవుడు మా బసిరెడ్డి గారు. సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. మీరు ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు అందించాలి. అలాగే మా లక్ష్మణ్ సార్ ఈజ్ లైక్ ఏ వండర్ఫుల్ మ్యాన్. ఒక సినిమా అంటే పరిగెడతాడు ఆయన ఏదైనా ఎవరైనా ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అని చూడరు. ఆయనకి అంత ప్యాషన్ ఎలా వచ్చిందో మాకు తెలియదు. నిజంగా ఆయన అంటే నాకు ఒక బ్రదర్ కంటే ఎక్కువ నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఆల్ ద టైమ్. నేనేం కావాలని చేయట్లేదు, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇక్కడ ట్రైలర్ ఎలా ఉంది? అందరికీ నచ్చిందా? గట్టిగా చెప్పండి కొంచెం. సీరియస్లీ దీనికోసం చాలా అదే అందరూ చెప్పేదిలేండి. డెఫినెట్లీ సినిమా నచ్చుతుంది. నేను ఒక్కటి మాత్రం షూర్గా చెప్తాను, నేను ఇంకా సినిమా చూడలేదు. నేను వర్క్ చేశాను, కథ విన్నాను, ట్రావెల్ అయ్యాను, టెక్నీషియన్స్ టెక్నికల్ వాల్యూస్ తెలుసు, ఎంత కష్టపడ్డారో అందరూ తెలుసు. నేను ఈ సినిమా ఎవరైనా చూసి ఎక్కడ ఎవరైనా బాగాలేదు అంటే కనుక నేను గుండె గీయించుకుని సినిమా ఇండస్ట్రీ తెలిసి వెళ్ళిపోతా. ఇదే సీరియస్లీ చెప్తున్నాను, ఇది హానెస్ట్గా చెప్తున్నాను. అంత మంచి సినిమా చేసాను, హానెస్ట్గా చెప్తున్నాను. డెఫినెట్లీ నచ్చుతుంది అందరికీ. ఇప్పుడు ప్రమోషన్ విషయంలో కానీ ఇక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా మా కో ప్రొడ్యూసర్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అసలు ఎంత ప్యాషనేటెడ్ అంటే ఎన్ని ఇబ్బందులు ఇది మా జాన్ గారు పాపం ఆయన కోవిడ్లో చనిపోయారు. నిజంగా ఆయనకి మా ఫ్యామిలీకి నిజంగా అది ఒక తీరని లోటు. ఇలాంటి జర్నీలో ఒక ఎడారిలో పరిగెడుతున్నాం జేకే గారు, నేను, మా టెక్నీషియన్స్ అందరూ పరిగెడుతున్నాం. ఏం తెలియట్లేదు, ఎండ, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఒక దేవుడు వచ్చి ఇలా పట్టుకుని ఇలా తీసుకెళ్ళి వాటర్లో ముంచాడు. ఆయన మా రెడ్డి గారు, మా గణపతి రెడ్డి గారు. సీరియస్లీ సార్ మా దాహం దప్పికెళ్ళే కాదు, మా కెరీర్కి కావాల్సిన, మా ఫ్యామిలీకి కావాల్సిన ఫుడ్ కూడా మీ వల్ల వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ నాకు అంతకుముందు ప్రీవియస్గా వర్క్ చేయించిన, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు, చిన్న అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఈ స్టేజ్ ముందు నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చైతన్ భరద్వాజ్ గారు జర్నీ ఉంది, మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ లాంగ్ బ్యాక్. కానీ ఏంటంటే ద వే హీ లుక్స్ ఇన్ టు ద ఫిల్మ్, అంటే ద వే చూసెస్, అంటే ద వెరీ నైస్ అండి. అంటే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అది చిన్న హీరో పెద్ద హీరో లాస్ట్ టైం కూడా చెప్పాను, ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు ఆయన ఎవరిని చూడరు, ఓన్లీ సినిమాని చూస్తాడు, కథను చూస్తాడు, క్యారెక్టర్ని చూస్తాడు, ఎమోషన్ చూస్తాడు, అంతే, వేరేదేం ఉండదండి. సో థ్యాంక్ యూ సో మచ్ చైతు గారు. నిజంగా వీఆర్ సో లక్కీ టు అండి వర్క్ విత్ యూ అండి. అండ్ మా చైతన్ ప్రసాద్ గారు, ఆయన ట్యూన్స్ అందరూ ఆల్రెడీ పెద్ద హిట్లు ఉన్నాయి ఆయన, కానీ ఆయన ఈ సాంగ్స్కి కొంచెం మీరు ఒక్కసారి వినండి, మీకు ఛాన్స్ దొరికితే ఒక్కసారి యూట్యూబ్లో కానీ స్పాటిఫై కానీ ఎనీ ప్లాట్ఫామ్లో ఒకసారి వినండి, డెఫినెట్లీ నచ్చుతాయి. మాకు ఇంకొక మెయిన్ అసెట్ ఏంటంటే మా పెద్ద పిల్లర్ మా డైరెక్టర్ గారు, ఆయన కథ చెప్పిన దగ్గర నుంచి ఆ రోజు ఏ ఎక్సైట్మెంట్తో ఉన్నామో ఈ రోజు సినిమా, నేను ఎందుకు అంత పెద్ద శబ్దాలు చేస్తున్నానంటే సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. ఎందుకంటే నేను కథను నమ్మినోడిని, ఇలాంటి కథ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసినోడిని.
హానెస్ట్గా పనిచేసినాం. డెఫినెట్లీ నచ్చుతుంది అనుకుంటాను. మా జేకే గారి గురించి నేను ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. చాలా పెద్ద జర్నీ అండి అది. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి మా కో ప్రొడ్యూసర్ చెప్పాను, మా దుర్గేష్ గారు ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. మా బావ నాగి అంటే పెర్ఫార్మెన్స్ చితక్కొడేస్తాడు. నెక్స్ట్ ఏ సినిమా ఉన్నా అతను ఒక క్యారెక్టర్ కంపల్సరీ రాసుకోవాలనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. మా సిమ్రన్ గుప్తా ఈజ్ వెరీ నైస్ అండ్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ గర్ల్. అదే అమ్మాయి గురించి మనం చెప్పక్కర్లేదు, అమ్మాయి పాడేస్తుంది, అన్నీ చేస్తుంది. ఈ సినిమాలో ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫ్రేమ్లో తను చాలా సిన్సియర్గా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రన్. అండ్ మా అనన్య గారు మీకు థ్యాంక్స్ ఒకటి చాలదండి. మీరు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా మీకు కథ నచ్చి మీరు ఇంత ఫోకస్ చేసి దీని మీద టైం స్పెండ్ చేయడం మాకు నిజంగా మాకు అడిషనల్. అంటే నేను కొత్త, మా టీంలో చాలామంది కొత్త, మీరంటే కొంచెం ఫేమస్. డెఫినెట్లీ మీ వల్ల మనం మంచి సినిమా కూడా బయటకు వెళ్తుంది. మీ ఆర్ సో హ్యాపీ అండి. చాలామంది ఎవరు మర్చిపోతే క్షమించండి, ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య. మెయిన్ థింగ్ మాకు ఆయన పెద్ద ఎడిటర్. ఆయన ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు భయపడ్డాం. ఎందుకు కార్తీక్ శ్రీనివాస్ గారు ఆయన బిజీలో ఉన్నాడు, పెద్ద సినిమాలు చేస్తున్నాడు అంటే ఆయన ఫస్ట్ సినిమా నచ్చింది, విజయ్ మీరు భయపడక్కలేదు, అదిరిపోయిన సినిమా, మీరు ఏం టెన్షన్ పడకదని చెప్పింది. ధైర్యం ఇచ్చింది మాకు కార్తీక్ శ్రీనివాస్. అంటే మాకు ఫస్ట్ నుంచి నమ్మకం ఉన్న ఒకటి ఉంటుంది కదా, ఒక టెన్షన్ ఉంటుంది కదా. అలాగే మాకు మెయిన్ ఫస్ట్ ఆడియన్స్ ఎవరు? ఒక లొకేషన్లో ఒక లైట్ బాయ్, అలాగే ఫస్ట్ డబ్బింగ్ ఇంజనీర్, అలాగే ఒక చైతన్య భరద్వాజ్ గారు మ్యూజిక్ చేస్తున్నప్పుడు, ఫుటేజ్ చూస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తున్నప్పుడు సైమన్ కింగ్ గారు, ఇలా ఎవ్వరు అయినా సరే ఈ సినిమా గురించి ఎప్పుడు పాజిటివ్గా అనేది బెస్ట్ చెప్పారు. ఇదేదో నా సినిమా అని చెప్పి ఎగ్జాజరేట్ చేయట్లేదు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ గుడ్ నెంబర్ ఇన్ థియేటర్స్. హోప్ఫుల్లీ మీ అందరు సపోర్ట్ కావాలి, అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ గీతా భగత్ గారికి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ యాంకరింగ్ మాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే జనరల్లీ మనం ఎక్కడైతే సంపాదించామో అక్కడ మామూలుగా మనతో ఉన్న వాళ్ళకి, మనం అంత పై పొజిషన్కి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఇంకా మొదలు పెట్టకముందే ఆయన ఇవ్వాలనుకుంటున్నారు. సో మీడియా అనేది డెఫినెట్గా ప్రేక్షకులకి అండ్ టీమ్కి మధ్యలో వారధి లాంటిది, ఒక వెన్నుముక లాంటిది. ప్రతి సినిమాని నిలబెట్టేది అది చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రేక్షకుల వరకు తీసుకెళ్తూ ఉంటారు మీడియా. మరి ఇలాంటి పవర్ఫుల్ మీడియంకి ఆయన మొదలుపెట్టిన రోజే, ఆయన పుట్టిన రోజే ఒక చిన్న చిరు కానుక అందించాలని అనుకుంటున్నారు. సో ఎస్, మనందరి కుటుంబం ఒకటే కాబట్టి ఆ కుటుంబంలో వ్యక్తిగా ఆల్రెడీ జాయిన్ అయిపోయారు రెడ్డి గారు. సో వారి పుట్టినరోజు సందర్భంగా మీడియా వారికి కొన్ని చెక్స్ అందించడం జరుగుతుంది. అండ్ ఎస్, మరి వాళ్ళల్లో ముందుగా TFJ నుండి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి లక్ష్మీనారాయణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ప్రెసిడెంట్. అండ్ అలాగే వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, చెక్ రిసీవ్ చేసుకోవడానికి. సో నిజంగా ఇది ఒక గొప్ప ఆలోచన, చాలా గొప్పగా ఆలోచించి వాళ్ళకి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఎస్, మరి మీ ప్రోత్సాహం ఈ సినిమాకి, అన్వేషి సినిమాకి ఇలానే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారిని అండ్ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారిని ఆ చెక్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్స్ తెలుగు ఫిలిం క్రిటిక్స్ నుంచి థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు ఫిలిం క్రిటిక్స్ నుంచి సురేష్ కొండేటి గారిని అలాగే ఎం లక్ష్మీనారాయణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, చెక్స్ రిసీవ్ చేసుకోవడానికి. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్. అరే అసోసియేషన్ క్రిటిక్స్ అనగానే నాకు వెంటనే సురేష్ కొండేటి గారే కనిపించారు. ఆయన వెంటనే
ఆయన చెక్ తీసుకొని ఇప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ అడిగి వెళ్తారు ఆయన అన్వేషి గురించి. ముందుగా చెక్ తీసుకోండి. సో తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి చెక్ అందించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ఐ రిక్వెస్ట్ సాయి రమేష్ గారిని అండ్ అలాగే జనార్దన్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము టు రిసీవ్ అ చెక్. భూషణ్ గారు ఉన్నారు ఇక్కడ. భూషణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ గణపతి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా మీరు ఇచ్చింది మీకు అలానే యూనో బోలెడంతా రావాలి ప్రేక్షకుల నుంచి సక్సెస్ రూపంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇవాళ మీ పుట్టినరోజు కాబట్టి కేక్ కటింగ్తో బంతా. సో కేక్ తీసుకుని రండి స్టేజ్ మీదకి. కేక్ సో అన్వేషి అతి తొందరలో మనందరినీ పలకరించడానికి బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మన ముందుకు వస్తుంది. అండ్ ఎస్, మరి మీడియా వారు సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల వరకు, ప్రేక్షకులు సక్సెస్ని టీం వరకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి బర్త్డే షురు ట్రైలర్తో మొదలైంది. ఇవాళ ఈ పుట్టినరోజు గణపతి రెడ్డి గారిది. సో ఇలానే సినిమా సక్సెస్ వేడుకలు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన ఆనందకరమైన పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నేను బర్త్డే సాంగ్ పాడితే అస్సలు బాగోదు కాబట్టి కావాలంటే ఈ అమ్మాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. సిమ్రన్, బర్త్డే సాంగ్. मुझे सिंगर बना दिया. मौका मिलना बहुत जरूरी. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Reddy sir. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, happy birthday. Happy birthday to you. హ్యాపీ బర్త్డే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ ఆన్ మొదలయ్యా ఇవాళ నుంచి. అన్వేషి సక్సెస్ వేడుకలు కూడా ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. సో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న లక్ష్మణ్ గారికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇలాంటి పుట్టినరోజులు మీరు జరుపుకోవాలి. ఇలాంటి మంచి మంచి చిత్రాలకి మీరు బ్యాక్ ఎండ్ నుండి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అఫ్ కోర్స్ యూస్ ఆఫ్ నేను ఐ విల్ గివ్ దిస్. హ్యాపీ బర్త్డే అండి. చాలా బరువుగా ఉందా? మంచి గిఫ్ట్ ఇస్తున్నారండి, బరువైన గిఫ్ట్. ఓకే, సో వన్స్ అగైన్
గణపతి రెడ్డి గారికి అండ్ లక్ష్మణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. అన్వేషి అతి తొందరలో మీ ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.